మేథీ స్ప్రౌట్స్ పులావ్. ఓకే, మేథీ స్ప్రౌట్స్ పులావ్. డెఫినెట్లీ ఇదైతే ఎవరైతే డైట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నారు. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మ్యాండేటరీ అనమాట. ఈ కాంబినేషన్లో పులావ్ కాబట్టి యమ్మీగా ఉండబోతుంది. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పులావ్ అనగానే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అటు హోల్ స్పైసెస్ కానీ కొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసావు. మేథీ అండ్ స్ప్రౌట్స్ ఇందాక చెప్పినట్టుగానే బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్. అండ్ యూజువల్లీ బ్రౌన్ రైస్ ఇప్పుడు ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉన్నారు. బట్ చాలా మంది ఏంటంటే నార్మల్ కర్రీస్లోకి తినలేకపోతున్నారు. సో ఇలా పులావ్ చేసుకుంటే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్డ్ రైసెస్ మనం ఏదైతే వైట్ రైస్ తో చేసుకుంటామో దాన్ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేస్తే ఆ ఫ్లేవర్ కే మనం ఎలాగో చక్కగా తినేస్తారు ఆ ఫ్లేవర్ తో. ఓకే, సో మరి ఎవ్రీడే మామూలు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే రీప్లేస్ చేసుకోవచ్చు. అది చాలా మంచి ఆప్షన్. బట్ చాలా మందికి ఏంటంటే అది కొంచెం జిగురుగా అనిపిస్తుంది అండ్ కొందరికి డైజెషన్ ఇష్యూస్ అనిపిస్తాయి. టేస్ట్ చాలా చప్పగా అనిపిస్తుంది. సో చాలా కంప్లైంట్స్ రేస్ చేస్తూ ఉంటారు బ్రౌన్ రైస్ తినండి అనేసరికి. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఒక మీల్లో బ్రౌన్ రైస్, ఒక మీల్లో వైట్ రైస్. సో అలా వాళ్ళు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ రెగ్యులర్ గా బ్రౌన్ రైస్ యూస్ చేస్తే కనుక చాలా మంచిది. సో పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత హోల్ స్పైసెస్, బే లీఫ్ కూడా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో పులావ్ అనగానే ప్రొసీజర్ మాత్రం సిమిలరే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇదే ప్రొసీజర్. ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని అఫ్ కోర్స్ ఇవే. బట్ ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అదైతే స్విచ్ ఆన్ అవుతూ ఉంటే కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి. అవును, సో ఎక్కువగా వెజీస్ యూస్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు స్ప్రౌట్స్ యూస్ చేస్తున్నాం కదా, అలాగే మనము గ్రీన్ లీఫీస్ యూస్ చేయడం కానీ, డిఫరెంట్ మష్రూమ్స్ ఎక్కువగా వాడము. సో మష్రూమ్స్ యూస్ చేయడం కానీ అలాంటి డిఫరెంట్గా యూస్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ మేథీ, యూజువల్లీ ఆకుకూరలు అన్నిట్లో మేతి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అండ్ సైజ్ కూడా, ఆకు సైజ్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. టోటలీ డిఫరెంట్ అన్ని ఆకుకూరల కంటే. సో దీని బెనిఫిట్స్ ఏంటి, ఎంతవరకు, ఎంత ఫ్రీక్వెంట్గా మనము మేతి కూర అనేది యూస్ చేయాలి? సో మేథీ ఏంటి అంటే ఫస్ట్ నార్మల్లీ కూడా తీసేసుకుంటారు డైట్లో. అండ్ అలాగే ఆ మేథీ ప్యాక్ అంటే ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ అలా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మేథీ ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. సో ఇందులో లో గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే షుగర్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో, ఏమైందో వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నా సరే తినగానే వాళ్ళకి 300, 350 అలా షుగర్స్ రేస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మేథీ తప్పకుండా వాళ్ళ డైట్లో యూస్ చేయాలి. అండ్ బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది. ఓకే, సో చక్కగా వేయిపోయింది. తర్వాత స్ప్రౌట్స్ కూడా. సో స్ప్రౌట్స్ అందరూ కూడా తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేయడము అలా చేస్తున్నారు. బట్ అలా కాకుండా మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది చాలా మంచిది. ఓకే, సో చాలామంది అలా పచ్చిగా స్ప్రౌట్స్ అలానే తినేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. ఇలా కొద్దిగా టేస్టీగా తినాలనుకుంటే కొద్దిగా ఇలా డీప్ ఫ్రై కాకుండా జస్ట్ మనం ఏదైతే కర్రీస్లో యూస్ చేసాం పులావ్స్లో వేసేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం మసాలాస్ కూడా వేసుకుందాం. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, గరం మసాలా, జీరా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం.
ఓకే, సో ధనియాల పొడి మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తాం ప్రతి ఒక్క కర్రీలో. సో ఏదైనా స్పెషల్ యూనిక్ క్వాలిటీ ఉందా ధనియా పొడికి? సో అదేంటంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇప్పుడు అందరూ కూడా చాలా చేంజ్ చేశారు డైట్ని. అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకోకుండా ఓన్లీ వామ్ వాటరే తీసుకుంటున్నారు. అవి అన్నీ కూడా వాళ్ళు ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తున్నారు కదా. సో అలాగే మనం స్పైసెస్లో కూడా కొంచెం ధనియా పౌడర్కి ఆ ప్రాపర్టీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. యూజువల్గా స్ప్రౌట్స్లో శనగలు ఉంటాయి కదా, బట్ స్ప్రౌట్స్ అనేవి పరగడుపున తీసుకోవాలి అంటారు. మరి శనగలు తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఏం రావా? సో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ జెర్మినేషన్ ప్రాసెస్లో మనకు న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అంటే 3 times ఎక్కువ అవుతుంది అనమాట. సో దాని ద్వారా మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రేస్ అవ్వదు. బట్ ఎవరికైతే మెడికల్ ఇష్యూ ఉంటుందో, అంటే మెడికల్ ఇష్యూ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటారు కదా, గ్యాస్ట్రిక్ డిసార్డర్, సో గ్యాస్ట్రైటిస్ కానీ ఆ డిసార్డర్ ఉన్న వాళ్ళు మాత్రం అది తీసుకున్న వెంటనే ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకుంటే ఆ గట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో బ్యాలెన్స్ అయిపోతుంది. ఎస్, బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇదైతే కాస్త వేగనిద్దాం. సో ఓకే పల్లి, సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ మనం రైస్ కూడా వేసేద్దాం. ఒక స్పూన్. ఓకే, ఎస్, పర్ఫెక్ట్. ఇంకా మరి కొంచెం పుదీనా కూడా వేద్దాం అందులో. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. మేథీ స్ప్రౌట్స్ పులావ్ రెడీ అయిపోయింది. గుమగుమలాడే మేథీ స్ప్రౌట్స్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేథీ స్ప్రౌట్స్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. మేథీ స్ప్రౌట్స్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, పుదీనా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మేథీ స్ప్రౌట్స్ పులావ్ రెడీ.